Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. మన సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను ఐఫోన్ 12 కొనాలా, 12 మినీ కొనాలా, 12 ప్రో కొనాలా, లేకపోతే ప్రో మ్యాక్స్ కొనాలా అని కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారండి. అందుకని ఐ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. అసలు ఒక వీడియో చేద్దాం, ఎవరికి ఏ డివైస్ బాగా సెట్ అవుతుంది, అసలు ఈ 4 డివైజెస్లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి ఒక వీడియో చేయబోతున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను ఈ టాపిక్స్ గురించి మాట్లాడతాను. అంతేకాకుండా నేను ఐఫోన్ 12 సిరీస్లో వచ్చిన డివైజెస్ అన్నిటినీ అన్బాక్సింగ్ చేశాను. ప్రతి ఒక్క డివైస్కి నేను గేమింగ్ ఆడాను, బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేశాను అండ్ అలానే బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్తో చేశాను. నేను కెమెరా రివ్యూ కూడా చేశాను. సో ఈ వీడియోస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డిజైన్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 12 సిరీస్ డివైసెస్ అన్ని చూడడానికి ఐఫోన్ 11తో కంపేర్ చేసుకుంటే మనకి కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉండవు. ఇవి కంప్లీట్గా ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి, బట్ షార్ప్గా అయితే ఉండవు. చేతులు ఏమి తగ్గట్లేదు, నార్మల్ స్మూత్గానే ఉన్నాయి. అంతేకాకుండా 4 times మనకి సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైనా జారిపోయినప్పుడు మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఐఫోన్ 12 అండ్ 12 మినీ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్స్తో వస్తాయి. 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్స్తో వస్తాయి. ఈ 2 ఫ్రేమ్స్లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ కొంచెం స్ట్రాంగ్గా అండ్ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ 4 డివైజెస్లో మనకి IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. 6 meters ఫర్ అప్ టు 30 minutes డెప్త్ వరకు ఈ 4 డివైజెస్ సస్టైన్ అవుతాయి. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే 12 ప్రో ఆర్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అదే ఫ్రేమ్ చూసుకుంటే కనుక ఇవి మనకి గ్లాసీ ఫినిష్తో ఉంటాయి. అదే 12 మినీ ఆర్ 12లో చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిష్ ఉంటుంది అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వస్తుంది. సో ఇలా ఎందుకు మనకి ఆల్టర్నేటివ్గా ఇచ్చారు అంటే డివైస్ చూడడానికి లుక్ బాగుంటుంది. అదే కంప్లీట్గా గ్లాసీ లేకపోతే కంప్లీట్గా మ్యాట్గా ఫినిష్ వస్తే మనకి లుక్ అంత పర్ఫెక్ట్గా రాదు. సో మీరు ఇక్కడ చూసుకుంటే పైన అంతా గ్లాసీగా ఉంటుంది, బ్యాక్ సైడ్ మ్యాట్ ఉంటుంది. సో డైమెన్షన్స్ అండ్ వెయిట్ విషయానికి వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మనకి ఐఫోన్ 12 సిరీస్లో ది లార్జెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఫోన్ వచ్చేసి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ అండ్ ద స్మాలెస్ట్ అండ్ టైనియెస్ట్ ఫోన్ వచ్చేసి ఐఫోన్ 12 మినీ. అదే ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రో చూసుకుంటే మనకి 2 డివైసెస్ సేమ్ హైట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 12 సిరీస్ అన్ని మనకి 5G సపోర్ట్తో వస్తాయి. బట్ ఇండియాలో వచ్చేసి మనకి ఓన్లీ సబ్-6 సపోర్ట్ మాత్రమే ఉంటుంది, మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ అయితే ఉండదు. మీరు కనుక యూఎస్లో పర్చేస్ చేస్తే మనకి మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకో ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ ఏంటి అంటే ఐఫోన్ యూఎస్లో పర్చేస్ చేసి ఇండియాకి తీసుకెళ్తే వర్క్ అవుతుందా లేదా అని. ఎటువంటి ప్రాబ్లము ఉండదు బై అన్లాక్ డివైస్. సో మీరు కనుక అన్లాక్ డివైస్ పర్చేస్ చేసుకొని ఇండియానే కాదండి ఏ కంట్రీకి తీసుకెళ్ళినా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఫోన్ 12 సిరీస్ అన్ని 1 ఫిజికల్ సిమ్ అండ్ 1 ఈ సిమ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ సిమ్ అనేది మీరు మీ కెరియర్తో మాట్లాడి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరే లైక్ లార్జ్ స్క్రీన్, ఎక్కువ నేను వీడియోస్ చూస్తాను లేదు బుక్స్ చదువుతాను అనుకుంటే కనుక గో ఫర్ బిగ్గర్ స్క్రీన్స్ సో దట్ మనకి ఐస్ అనేవి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. లేదు కొంతమందికి స్మాల్ డివైసెస్ ప్రిఫరెన్స్ ఉంటుంది, లైక్ నేను పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి, అసలు ఫోన్ హోల్డ్ చేస్తున్నట్టే ఉండకూడదు అని కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో మీకు కనుక ఇలాంటి చిన్న ఫోన్ యూజ్ చేయాలనే ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కనుక గో ఫర్ 12 మినీ. సో కమింగ్ టు ద డిస్ప్లే మనకి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.7 inches స్క్రీన్ ఉంటుంది. అదే ఐఫోన్ 12 మినీలో చూసుకుంటే 5.4 inches స్క్రీన్ ఉంటుంది. 12 అండ్ 12 ప్రోకి మనకి 6.1 inches స్క్రీన్ ఉంటుంది. ఈ డివైసెస్ యొక్క కంప్లీట్ పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకోటి ఏంటి అంటే మనకి ఐఫోన్ 12 సిరీస్ అన్ని సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తాయి. సో OLED వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్లాక్స్ బికమ్ బ్లాకర్. సో ఎప్పుడైనా సరే మనకి బ్లాక్స్ అనేవి బ్లాక్గా కనిపిస్తే కనుక చూడడానికి పిక్చర్ ఆర్ వీడియో అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో ప్రో డివైసెస్లో చూసుకుంటే మనకి 800 మినిమం ఉంటుందండి, 1200 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది. 12 ఆర్ 12 మినీలో చూసుకుంటే 625 nits ఆఫ్ మినిమం బ్రైట్నెస్ ఉంటుంది అండ్ 1200 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది. సో ఐఫోన్ 12 సిరీస్లో ఉన్న గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి ఐఫోన్ 12 సిరీస్ అన్ని OLED డిస్ప్లేతో వస్తాయి. అదే ఐఫోన్ 11 సిరీస్లో చూసుకుంటే మనకి ప్రో డివైసెస్ అన్ని OLED డిస్ప్లేతో వస్తాయి. బట్ ఐఫోన్ 11 చూసుకుంటే కనుక LCD డిస్ప్లేతో వచ్చింది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని నేను ఒక వీడియోలో మెన్షన్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో ఈ 4 డివైసెస్లో మీరు ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే చూడడానికి అంతా ఒకేలాగా ఉంటుంది, బట్ స్క్రీన్ సైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి మనకి ఐఫోన్ 12 సిరీస్ మొత్తం A14 బయోనిక్ చిప్తో వస్తుంది, విచ్ ఇస్ 5 nanometers చిప్. దీంట్లో మనకి టోటల్గా 11.8 billion ట్రాన్సిస్టర్స్ ఉంటాయి.
పెర్ఫార్మెన్స్లో అయితే ఎటువంటి డోకా లేదు, సూపర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. నేను గేమ్స్ కూడా ఆడాను, కంటిన్యూస్గా ఆడానండి గేమ్స్. ఎక్కడ స్ట్రక్ కానీ ల్యాగ్ కానీ ఫ్రేమ్ రేట్స్ డ్రాప్ కానీ అవ్వలేదు. సో పెర్ఫార్మెన్స్లో ఒక డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ప్రో డివైజెస్లో చూసుకుంటే కనుక 6GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. అదే ఐఫోన్ 12 మినీ ఆర్ ఐఫోన్ 12లో చూసుకుంటే కనుక కేవలం 4GB ఆఫ్ ర్యామ్ మాత్రమే ఉంటుంది. అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ప్రో డివైజెస్లో 128GB దగ్గర నుంచి స్టార్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అదే 12 ఆర్ 12 మినీలో చూసుకుంటే కనుక 64GB దగ్గర నుంచి మనకి స్టోరేజ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐఫోన్ 12 సిరీస్ అన్నిటిలోనూ బ్యాటరీస్ ని స్ట్రింక్ చేసేసారు వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ఐఫోన్ 11 సిరీస్. ఐఫోన్ 12 మినీలో అయితే ఇంకా బుజ్జి బ్యాటరీ విచ్ ఈస్ జస్ట్ 2227 mAh బ్యాటరీ. అదే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ లో చూసుకుంటే బిగ్గెస్ట్ బ్యాటరీ ఉంటుంది విచ్ ఈస్ 3687 mAh బ్యాటరీ. మనకి డివైస్ అన్నిటిలోనూ 5G యాడ్ చేశారు. సో ఈ 5G అనేది బ్యాటరీని ఇంకా ఎక్కువ డ్రైన్ చేసేస్తూ ఉంటుంది. అదే ఐఫోన్ 12 అండ్ 12 ప్రోలో చూసుకుంటే మనకి 2815 mAh బ్యాటరీ ఉంటుంది. నేనైతే ఈ 4 డివైజెస్ మీద బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్ కూడా చేశాను. సో బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియోస్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. సో ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఐఫోన్ 12 డివైసెస్ అని 20W ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తాయి. అండ్ అలానే ఈ 4 డివైసెస్ లో న్యూగా మ్యాగ్సేఫ్ సపోర్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్సేఫ్ యూస్ చేసి మీరు ఈ 4 డివైసెస్ ని ఛార్జ్ చేస్తే మనకి మ్యాగ్సేఫ్ అనేది 15W ఛార్జర్ లాగా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ టాపిక్ విచ్ ఈస్ కెమెరాస్. సో ఈ ఐఫోన్ 12 సిరీస్ మొత్తంలో కామన్ గా ఉన్న కెమెరా వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విచ్ ఇస్ 12 మెగాపిక్సెల్స్. అండ్ అలానే ఈ 4 డివైసెస్ మన ఫేస్ ఐడి మీద వర్క్ అవుతాయి. ఇన్ డెప్త్ గా చూసుకుంటే ప్రో డివైసెస్ వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తాయి. 12 మెగాపిక్సెల్ వైడ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటోతో పాటుగా మనకి లైడార్ సెన్సార్ సపోర్ట్ కూడా ఉంటుంది. అదే మినీ ఆర్ 12 లో చూసుకుంటే ఓన్లీ మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, లైడార్ సపోర్ట్ అయితే ఉండదు. సో మనకి 12 అండ్ 12 మినీలో అయితే టెలిఫోటో లెన్స్ లేదు. అంతేకాకుండా ప్రీవియస్ గా మనం ఐఫోన్ 11 ప్రో అండ్ 11 ప్రో మ్యాక్స్ చూసుకుంటే ఓన్లీ స్క్రీన్ అండ్ బాడీ డిఫరెన్సెస్ మాత్రమే ఉండేవి, కెమెరాస్ అంతా సిమిలర్ గా ఉండేవి. బట్ ఐఫోన్ 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్ లో చూసుకుంటే మనకి కెమెరాస్ కూడా చేంజ్ చేశారు. సో 12 ప్రో మ్యాక్స్ లో వచ్చేసి మనకి బిగ్గర్ సెన్సార్స్ ఉంటాయి. సో ఈ బిగ్గర్ సెన్సార్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే బిగ్గర్ సెన్సార్స్ ఉంటే మనకి ఇమేజ్ క్వాలిటీ అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ లో మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఈ సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రీవియస్ గా మనం ఏదైనా ఇమేజ్ స్టెబిలైజేషన్ అప్పుడు లెన్స్ మూవ్ అయ్యేది, బట్ ఫ్రమ్ నౌ ఆన్ సెన్సార్సే మూవ్ అవుతాయి. సో ఈ సెన్సార్ మూవ్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది పెరుగుతుంది. సో బ్లర్రీ ఇమేజెస్ రావు. సో నేనైతే ప్రీవియస్ వీడియోలో ఐఫోన్ 11, ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రో మీద ఫోటోస్ అండ్ వీడియోస్ కంపేర్ చేస్తూ వీడియో చేశాను. ఈ వీడియోలో మాత్రం నేను ఐఫోన్ 12 మినీ అండ్ 12 ప్రో మ్యాక్స్ తో వీడియోస్ అండ్ పిక్చర్స్ కంపేర్ చేస్తూ చూపిస్తాను. సో నేనైతే రెగ్యులర్గా వీడియో శాంపుల్స్ అండ్ పిక్చర్ శాంపుల్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఐఫోన్ 12 సిరీస్ అన్ని 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అట్ 30 and 60 frames per second. అండ్ అలానే మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రో డివైజెస్లో డాల్బీ విజన్ వచ్చేసి మనకి 60 frames per second దగ్గర సపోర్ట్ చేస్తుంది. అదే 12 and 12 మినీలో చూసుకుంటే కనుక 30 frames per second దగ్గర సపోర్ట్ చేస్తుంది. సో ఐఫోన్ 12 సిరీస్లో లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ వచ్చేసి యాపిల్ ప్రో రా. ఈ యాపిల్ ప్రో రా అనేది మనకి ఓన్లీ ప్రో డివైజెస్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో నా ఒపీనియన్లో బెస్ట్ కెమెరా కావాలి అనుకుంటే గో ఫర్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్. మనకి సాఫ్ట్వేర్ వచ్చేసి ఆల్ డివైజెస్ iOS 14 మీద వర్క్ అవుతుంది. నేను మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించి తలుచుకోలేదు. మీకు కనుక ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే iOS 14 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ప్రైస్ అండ్ కలర్ విషయానికి వచ్చేసరికి కలర్స్ చూసుకుంటే మనకి ఐఫోన్ 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్ వచ్చేసి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. పసిఫిక్ బ్లూ, గ్రాఫైట్, సిల్వర్ అండ్ గోల్డ్. అదే ఐఫోన్ 12 మినీ అండ్ 12 చూసుకుంటే టోటల్గా 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. బ్లాక్, వైట్, రెడ్, బ్లూ అండ్ గ్రీన్.
సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 12 Pro Max వచ్చేసి 1,30,000, అదే ఐఫోన్ 12 Pro వచ్చేసి 1,20,000, ఐఫోన్ 12 mini వచ్చేసి 70,000 అండ్ ఐఫోన్ 12 వచ్చేసి 80,000 రూపీస్. ఈ పర్చేసబుల్ లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే కనుక ప్రో అండ్ ప్రో మ్యాక్స్ కి మనకి 10,000 ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, మినీకి అండ్ 12 కి 10,000 రూపీస్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. అదే ప్రో డివైజెస్ కి నార్మల్ డివైస్ కి డిఫరెన్స్ చూసుకుంటే కనుక 30,000 to 40,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు కనుక బెస్ట్ డివైస్ ఫ్రమ్ యాపిల్ ఇంకొక 1 year వరకు కావాలి అనుకుంటే కనుక గో ఫర్ ఐఫోన్ 12 Pro Max అండ్ ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్. అదే నాకు ఇంత పెద్ద డివైస్ వద్దు బట్ ఆల్మోస్ట్ ఆల్ ఫీచర్స్ కావాలి అనుకుంటే కనుక గో ఫర్ ఐఫోన్ 12 Pro. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐఫోన్ 12 పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను బట్ 1 lakh నేను అఫోర్డ్ చేయలేను, బిలో 1 lakh లో కావాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ 2 ఆప్షన్స్, ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 mini. సో మీరు కనుక కాంపాక్ట్ డివైస్ కావాలి, చిన్నగా ఉండాలి, స్క్రీన్ చిన్నగా ఉన్నా పర్లేదు అనుకుంటే కనుక గో ఫర్ ఐఫోన్ 12 mini. లేదు కొంచెం పెద్ద స్క్రీన్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను, బిలో 1 lakh అనుకుంటే గో ఫర్ ఐఫోన్ 12. సో ఐఫోన్ 12 Pro Max ని పక్కన పెట్టేస్తే ఐఫోన్ 12 Pro, ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 miniలో ఐఫోన్ 12 చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఐఫోన్ 12 miniతో కంపేర్ చేసుకుంటే స్లైట్లీ బిగ్గర్ ఫోన్, అదే ఐఫోన్ 12 Proతో కంపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫీచర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ టెలిఫోటో లెన్స్ అండ్ లైడార్. మీరు కనుక టెలిఫోటో లెన్స్ అండ్ లైడార్ సెన్సార్ని కాంప్రమైజ్ అవ్వగలను అనుకుంటే కనుక ఐఫోన్ 12 విల్ బి ద గుడ్ చాయిస్ ఫర్ 80,000 రూపీస్. సో ఇదైతే నా ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్లో మీకు ఏ డివైస్ బాగా నచ్చింది, మీకు పర్సనల్గా ఏ డివైస్ బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. నేనైతే అమెరికాలో ఉంటాను. అమెరికాలో మాకు అమెజాన్ స్టోర్ ఉంది, మనం ఇన్ పర్సన్ స్టోర్కి వెళ్ళొచ్చు. అసలు ఆ స్టోర్ ఎలా ఉంటుంది, ఆ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.